చేసిన నీకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత నాది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి, కడ్తాల్ అన్ని మండలాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ప్రధాన కూడలలో తెలంగాణ ప్రభుత్వం, సీఎంలకు వ్యతిరేక నినాదాలు చేశారు. శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, కల్వకుర్తి మాజీ చైర్మన్ ఎడమ సత్యం, వెల్దండలో జూపల్లి భాస్కర్ రావు, తలకొండపల్లిలో ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసులు పెట్టిన దాన్ని వెంబడే ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని వారిచ్చిన హామీలన్నీ మర్చిపోయి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిట్ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చినో కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలంగాణ అభిమానులు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా తెలపడం జరిగింది.